నేడు చుట్టూ ఉన్న పరిసరాలను చూచినప్పుడు బాధాకరమైన లోకాన్ని చూస్తున్నాను. సత్యమును అన్వేషించి మరియు సత్యమార్గమును కనుగొనగోరుచున్న ప్రజలను చూస్తున్నాను. పరిశుద్ధ బైబిలు 2 మార్గముల గురించి మాట్లాడుతుంది. ఒక మార్గము జీవమునకు వెళ్ళున్నది మరియు మరొకటి నాశనమునకు నడిపించున్నది. మత్తయి 7వ అధ్యాయము 13వ వచనం ప్రకారము, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునయ్యున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. 14వ వచనం ఇలా చెప్పుచున్నది, జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునయ్యున్నది, దాన్ని కనుగొనువారు కొందరే. మనమందరము కూడా నాశనము అనబడే మార్గము నుండే జీవితాన్ని ఆరంభించాము. ఎందుకంటే మనమందరము పుట్టుకతోనే పాపులము. కాని మీరు యేసుక్రీస్తునందు జీవమును కనుగొని ఆ జీవమార్గములో ఆయనతో నడువనారంభించవలెననున్నదే నీ కొరకైన నా ప్రార్థన. యోహాను 10:10లో లేఖనము సాతాను యొక్క ఉద్దేశమును బయలుపరచుచున్నది. పరిశుద్ధ బైబిలు ఇలా చెప్పుచున్నది, దొంగ సాతాను దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చునుగాని మరిదేనికి రాడు. వాడు నాశన మార్గములోనే నిలచి ఉండాలని కోరుకొనుచున్నాడు. అయినప్పటికీ ఆ వాక్యము యోహాను 10:10 తరువాతి భాగములో దేవుని యొక్క ఉద్దేశ్యము కనబడుచున్నది. నేను యేసు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంతిమ ప్రశ్న ఏమనగా, నీవు ఏ మార్గములో ఉన్నావు? నీవు నాశన మార్గములో ఉన్నట్లయితే మీ కొరకై మంచి వార్తను కలిగి ఉన్నాను. యేసుక్రీస్తు ఈ మార్గము నుండి నిన్ను విడుదల చేయగోరుచున్నారు. యేసుక్రీస్తునందు జీవము కలిగి ఏలాగు నీ దిశను మార్చుకొనగలవో తెలుపుటకు ఈ క్రింది మెట్లు గలవు. మొదటిది, తప్పక గ్రహించు నీవు తప్పుడు మార్గములో ప్రయాణిస్తున్నావని. ఆగి నీ యొక్క పాపమును గుర్తించు. రోమా 3:23 చదివినట్లయితే, అందరునూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. రెండవదిగా, నిశ్చయముగా గుర్తించు 2 మార్గములు ఉన్నాయని. కాని దేవుని యొద్దకు పోవు మార్గము కేవలం ఒకటే. రోమా 6:23 చెప్పుచున్నది, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము యేసుక్రీస్తునందు నిత్య జీవము. మూడవది, తప్పక తెలుసుకో, దేవుడే ఈ జీవ మార్గానికి త్రోవ చూపించి ఉన్నారు. రోమా 5వ అధ్యాయము 8వ వచనం ఇలా చెప్పుచున్నది, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమయ్యుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. 4వ మెట్టు ఏదనగా, విశ్వాసముతో యేసు ప్రభువు శిలువలో నీ కొరకై మరణించి నీకు జీవమిచ్చుటకై 3 దినముల తరువాత తిరిగి లేచినని నమ్ముచు నీ పాపముల కొరకై పశ్చాత్తాపముతో యేసునొద్దకు తప్పక రా. రోమా 10వ అధ్యాయము 9వ వచనము అలా చెప్పుచున్నది, యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. నీ దిశను మార్చుకొని యేసుక్రీస్తునందు నూతన జీవమును కోరుకొన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయముతో మాట్లాడుచున్నాడని గ్రహించి ఈ సమయములోనే సువార్త వినిన తరువాత యేసును నీలోనికి ఆహ్వానించాలని మేమెంతగానో కోరుకొనుచున్నాము. బైబిలు రోమా 10వ అధ్యాయము 13వ వచనములో ఇలా సెలవిచ్చుచున్నది, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను రక్షణలోనికి నడిపిస్తున్నట్లు గ్రహించినట్లయితే ఇప్పుడే మోకరించి విశ్వాసముతో నీ పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తును నమ్ముకొనవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. యేసును వెంబడించుటకు తీసుకునిన తీర్మానము నీవు తీసుకున్న మరియే ఇతర తీర్మానముల కంటే అత్యుత్తమమైనది మరియు ఆయన నీ జీవితమును శాశ్వతముగా మార్చివేయును. యేసుతో నీ ప్రయాణంలో సహాయపడాలని ఆశిస్తున్నాము. సంప్రదించండి craigchurchministries.org. దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థించుచున్నాము.